నమస్తే అండి, నా పేరు నరేంద్ర. బడేటి మోటార్స్ తాడేపల్లిగూడెం. ఈరోజు మనం ఇరగవరం మండలం అయినపర్ గ్రామంలో ఉన్నామండి. 246 సబ్సే బడా ఆల్రౌండర్ ట్రాక్టర్ని ఈ ఊరికి చూపించడానికి మనం తీసుకొచ్చామండి. ఇక్కడ మన కస్టమర్లు ఉన్నారు. ఫీచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. నా సత్తి శ్యామ్ కుమార్ రెడ్డి గారు, ఈయన వెలగల నాగిరెడ్డి గారు. 246 4 వీల్ డ్రైవ్ అండి. ఇది సబ్సే బడా ఆల్రౌండర్. మ్యాసివ్ ఫెర్గూసన్లో 4 వీల్ డ్రైవ్ అండి. ఈ 4 వీల్ డ్రైవ్లో ఏంటంటే మనకి ఇది వరకు ఉన్న ఫెర్గూసన్లో ఉన్నటువంటి మైనస్లు అన్నీ పోయినాయి. ఇది వరకు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉండి ఎక్కడో గోతులో కూర్చున్నట్టు ఉండి ఇదంతా ఉండేదండి. డిఫరెన్స్లో అనేయడం అది. ఇప్పుడు ఇందులో ఏం చేశాడంటే బంపర్ కంపెనీ నుంచి బంపర్ వస్తుందండి 65 కేజీలు. ఇది వేరే కంపెనీలో రావాలంటే రాదండి బంపర్. అలాగే ఇది ఎదర గడ్డర్ వచ్చేటప్పటికి సీల్ చేసిన యాక్సిల్ వస్తుందండి ఫ్రంట్. ఏ పీస్ కా పీస్ అనేది మనం సపరేట్గా వచ్చేద్దండి. వేరే కంపెనీలో ఏంటంటే గడ్డర్ పోయిందంటే మొత్తం గడ్డర్ రీప్లేస్మెంట్ చేయాలండి. ఇది ఇంక్లూడింగ్ మనకి ఏ పీస్ కా పీస్ వచ్చేది, సీల్ చేయబడిందండి. ఇందులో ఒక వాటర్ అది వెళ్దండి. అలాగే ఎదర 8లు ఇచ్చాడండి టైర్లు. 8లు ఇచ్చాడు. రెండోది ఏంటంటే బాగా తక్కువ ప్లేస్లో కటింగ్ అనేది బాగా అవుతుందండి. కటింగ్ అనేది దగ్గర కటింగ్ అవుతుందండి ఇది. అలాగే పవర్ స్టీరింగ్ డబుల్ పంప్ ఇచ్చేసాడండి. అండి ఇంజిన్ వచ్చేటప్పటికి సిమ్సన్ ఇంజిన్, సూపర్ టార్క్ ఇంజిన్ అండి. ఇది ఎలాగంటే అండి, ఇది మైలేజ్ వచ్చేటప్పటికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు అనేది మనం ఆదా చేయొచ్చు అండి డీజిల్ మీద. అది కాంపిటేటర్ బండితో మనం కంపారిజన్ చేసుకుంటే 1,00,000 రూపాయల వరకు మనకు ఆయిల్ అనేది సేవ్ అవుతుంది. ఎలాగంటే ఇంజిన్ 1780 ఆర్పిఎం దగ్గర మనకి 540 ఆర్పిఎం అనేది మనకు కరెక్ట్గా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు జాండీర్కి కానీ లేకపోతే వేరే కంపెనీకి కానీ ఎక్సలేటర్ అనేది మనం ఫుల్గా ఇవ్వాల్సి వస్తుంది. దీనికి హాఫ్ ఎక్సలేటర్ ఇచ్చుకుంటే మనకి కరెక్ట్గా అవుట్పుట్ అనేది వస్తుందండి. పల్వరేషన్ ఎక్కువగా ఉంటుంది. సో తక్కువ ఆర్పిఎం మీద ఎక్కువ పల్వరేషన్ జరుగుతుంది. బండి స్పీడ్గా వెళ్తుంది మీద మనకి ఎక్కువ ఆయిల్ కన్జ్యూషన్ అనేది జరగదండి. దానివల్ల ఏంటంటే మనకి ఇంజిన్ వల్ల మనకి మైలేజ్ బాగా వస్తుందండి. అలాగే ఫిల్టర్లో మనకు వచ్చేదానికి 3-in-1 ఫిల్టర్లు వస్తాయి. ప్రైమరీ, సెకండరీ, వాటర్ సపరేటర్ 3 వస్తాయండి. డీజిల్ ఆయిల్ ఫిల్టర్లు 2, వాటర్ సపరేటర్ 1. మన కంపెనీలోకి వచ్చేటప్పటికి 3 కలిపి ఒక దాంట్లో ఇచ్చేసాడు. ఇది 3-in-1 కాంబో ఫిల్టర్. ఇది 3 సర్వీసులకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి 17 అంగుళాలు ఇచ్చాడండి. అలాగే 4 వీల్ డ్రైవ్ షాఫ్ట్ కూడా బాడీలోకి ఇచ్చేసాడండి, ఎక్కడ బయటికి కనపడదండి. క్లచ్ వచ్చేటప్పటికి డ్యూయల్ క్లచ్, సెరామెటాలిక్ వస్తుందండి. డయాఫ్రమ్ సెరామెటాలిక్ క్లచ్. ఈ సెరామెటాలిక్ అవడం వల్ల ఏంటంటే అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. డ్రైవర్కి కూడా అలసట అనేది ఉండదండి. క్లచ్ కూడా స్మూత్గా ఉంటుందండి. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇందులో గేర్ బాక్స్ పనిచేస్తుంది. పీటీఓ రన్ అవుతుంది. ఇది పీటీఓ గేర్ బాక్స్ మొత్తం కట్ అవుతుంది. 2 స్టెప్లు అండి. ఇది డ్యూయల్ క్లచ్. ఇది ఏంటంటే స్మూత్గా ఉండడం వల్ల డ్రైవర్కి అలసట అనేది రాదు. ఎక్కువసేపు పని చేయగలుగుతాడు డ్రైవర్. మనకు అవుట్పుట్ అనేది ఎక్కువగా వస్తుందండి. అంటే అలాగే ఏంటంటే మన బండిలో వచ్చేటప్పటికి సూపర్ షటిల్ లెవర్ ఇచ్చాడండి. ఈ సూపర్ షటిల్ లెవర్ ఏంటంటే ఫార్వర్డ్, రివర్స్ అనేది ఇందులో వచ్చేసిందండి. ఏ గేర్లో అయితే మనం ఎదరికి వెళ్తున్నామో అదే గేర్లో ఇది రివర్స్ వేసుకుంటే రివర్స్ వచ్చేస్తుంది. సో ఫార్వర్డ్, రివర్స్ అనేది ఇందులో ఇచ్చాడు. గేర్లో వచ్చేటప్పటికి 12+12 గేర్ బాక్స్ అండి. లోడు, మిడిల్, హై అనేది ఇందులో ఇచ్చాడండి. ఆటేమో 1 2 3 4. మిడిల్, హైలో ఏంటంటే మనకి తాబేలో, కుందేలో బొమ్మ 2 ఉంటాయి కదా. ఇందులో మిడిల్ గేర్ అనేది ఇచ్చారు. మిడిల్లో మనకి పలవరేషన్ అనేది మనకు బాగుంటుంది. థర్డ్ లోడ్ వేయకుండా M1 వేసుకోవచ్చు. M1 వేసుకుంటే స్పీడ్ ఉంటుందండి. ఇది దానికోసం ఇచ్చాడండి. ఫుల్లీ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్. ఇదేంటంటే ఇప్పుడు థర్డ్ లోడు ఎదరికి వెళ్తుందండి బండి. థర్డ్ గేర్లో వేసినప్పుడు 3వ వీల్ తిరుగుద్ది. లోడ్ ఇటు పక్క లోడ్ గేర్ వీల్ తిరుగుద్ది. ఎదరికి వేసినప్పుడు ఫార్వర్డ్ వీల్, అంటే 3 చక్రాలు రన్నింగ్ ఉంటాయి. మిగిలిన ఏమీ రన్నింగ్ ఉండవండి, పక్కన సిట్టింగ్ అయిపోతుంది. ఏ గేర్ అయితే వాడతామో ఆ గేర్ వీలే తిరుగుతుంది మనకి ఇందులో. ఇది ఫుల్లీ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ అండి. 12 24 స్పీడ్ వస్తుంది. టైర్లు ఏమో 14లో వస్తాయండి. బీకేటీ టైర్లు. ఇది పెద్ద యాక్సిల్ ఇచ్చాడండి. ఏ టైర్లు పని చేస్తాయండి? పని చేస్తాయండి. అంటే అపోలోలో బీకే దమ్ముల బటన్ అనమాట అండి. మనం ఇచ్చే డెలివరీ ఇచ్చే అన్నీ కూడా ఈ బటనే వేస్తున్నాం అండి. ఇప్పుడు బీకేటీ వస్తున్నాయి. స్పేస్ తక్కువగానే ఉంటుంది. హైడ్రాలిక్ వచ్చేటప్పటికి మ్యాసివ్ డైనా లిఫ్ట్ అండి. ఈ హైడ్రాలిక్లో గొప్పతనం ఏంటంటే పంపు స్పీడ్ వచ్చి 25 LPM వస్తుందండి. 25 నిమిషానికి 25 లీటర్ల పంపు స్పీడ్ అనేది తోడుతుందండి మనకి. రెండోది ఏంటంటే బదుల మీద 2 టన్నుల 50 కేజీల వరకు మనం లిఫ్ట్ చేయొచ్చండి. హైయెస్ట్ లిఫ్టింగ్ కెపాసిటీ అండి. అలాగే బదులు కూడా మ్యాక్సిమం హైట్లో ఎత్తాయండి. 950 mm వరకు కూడా పైకి ఎత్తాయి. దీనివల్ల ఏంటంటే మనకి ఇంప్లిమెంట్ వేసుకొని గట్టు దిగేటప్పుడు కింద గట్టు తగిలేద్దన్న భయం లేదండి. కానీ అదొకటి మనకి ప్లస్ పాయింట్ అండి, అడ్వాంటేజ్.
రెండోది ఏంటంటే బద్దెబాలు సన్న పిన్ను లావు పిన్ను రెండు కలిపి వచ్చేస్తాయి. ఇదిగోండి రెడ్డి గారు, ఇది సన్న పిన్ అండి, మళ్ళీ ఇదేమో లావు పిన్. సో మనకి ఇంప్లిమెంట్ మారినా మనకి ఇబ్బంది అనేది మనకు ఉండదండి. అలాగే ఇచ్చు కూడా కంపెనీ నుంచి వస్తుందండి, బంపర్ ఇచ్చు కంపెనీ నుంచే బిగించేస్తాయి. ఇది 4 వీల్ పొజిషన్ అండి. దీన్ని తీసి ఉల్టా పెట్టి బిగిస్తే 2 వీల్ పొజిషన్ వస్తుంది. అలాగే పీటీఓ వచ్చి క్వార్టర్ పీటీఓ అండి. 4 రకాల పీటీఓలు ఉంటాయి. 4 రకాలు ఎలాగంటే టైర్ని బట్టి తిరుగుద్ది, గేర్ని బట్టి తిరుగుద్ది, రెగ్యులర్గా తిరిగే పీటీఓ, రివర్స్ తిరిగే పీటీఓ. ఈ టైర్ని బట్టి తిరిగేది ఏంటంటే మనం విత్తనాలు వేసుకునేదానికి ఉపయోగిస్తాం కదండి, సీడ్ డ్రిల్లింగ్. గేర్ని బట్టి తిరిగేది ఏంటంటే ఇప్పుడు ఆ చెరువులో నీరు తోడాలన్నా, పంప్ వేయాలన్నా, డైనమో తిప్పాలన్నా, జనరేటర్ తిప్పాలన్నా మల్టీ స్పీడ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. రివర్స్ అంటే ఇంక తెలుసు కదండి, రోటోవేటర్లో మట్టి ఇరుక్కున్నప్పుడు రివర్స్ వేసుకుంటే ఫ్రీ అయిపోద్ది. ఇది పీటీఓ అండి. ఇందులో మనకి ఏంటంటే ప్లాంటరీ వస్తుందండి. బ్రేకులు ఏమో ఇక్కడ వస్తాయి, ఈ గ్యాప్లో వస్తాయి బ్రేకులు. ప్లానటరీ వీల్స్ వస్తాయి. ఏ కంపెనీ బండి తీసుకున్న మహేంద్ర కానీ లేకపోతే ఇంకోటి కానీ దమ్ములో దిగి రివర్స్ వేసామనుకోండి బాడీ పైన, ఇది మీరు సాయంత్రం వరకు రివర్స్లో కొట్టినా ఏం ప్రాబ్లం ఉంటుంది. అల్ట్రా పీడీ అని చెప్పేసి గెలాక్సీ వీల్స్ వస్తాయి. వీల్ స్లిప్పేజ్ ఉండదు, గ్రిప్ ఎక్కువగా ఉంటుంది, ట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది, డిఫరెన్షియల్ బాడీకి డ్యామేజ్ కాకుండా వస్తుందండి. ప్లాంటరీ వీల్స్ వస్తాయి. లోడ్ అంతా కూడా ప్లాంటరీ వీల్స్ మీద పోయి యాక్సిల్ మీద లోడ్ పడకుండా ఉంటుందండి. మన కంపెనీలో ఏంటంటే యాక్సిలర్ కొడితే ₹1,00,000 గిఫ్ట్ అండి. ఇప్పటికీ ఉందండి, 2003 నుంచే ఉంది. 2007లో వచ్చింది, 7 నుంచే ఉందండి. అలాగే బ్రేక్లు వచ్చేటప్పటికి మ్యాక్స్ కంపెనీ ఆయిల్ బ్రేక్లు వస్తాయి. ఎంత లోడ్ లాక్కున్నా ఎంత